హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జాబ్స్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరికీ చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. పార్ట్ టైం 4 అవర్స్ వర్క్ చేస్తేనే 25,000 శాలరీ లభిస్తుంది. ఫుల్ టైం వర్క్ చేస్తే 75,000 శాలరీ లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అది చూడండి. ఫ్రెండ్స్, మీరు ఎటువంటి జాబ్స్ కోసం చూస్తున్నారనేది కామెంట్ చేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో అది ఆ జాబ్ అప్డేట్స్ అయితే మీ ముందరికి తీసుకురావడం జరుగుతుంది, మీకు నచ్చిన జాబ్స్ని. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ మనకు వేదాంతు నుండి టీచర్కి సంబంధించిన ఏదైతే ట్యూటర్కి సంబంధించి టీచర్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అఫీషియల్గా. సో మనకు భారీగా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ వేదాంతు అనేది ఒక ఎడ్యుటెక్ ప్లాట్ఫాము. సో ఇందులో మీరు ఎక్కడి నుండైనా ఉండి వర్క్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మీరు స్టూడెంట్స్తో ఆన్లైన్లో జస్ట్ మీ ఇంట్లోనే లాగిన్ అయ్యి వాళ్ళకు టీచ్ చేసి ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడ ఎలా చెయ్యొచ్చు అంటే పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి, ఫుల్ టైం జాబ్స్ ఉన్నాయి. పార్ట్ టైంకి మినిమంగా 25,000, ఇది మినిమం మాత్రమే, దీనికన్నా ఎక్కువ కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. పర్ మంత్ 4 అవర్స్ వర్క్ చేస్తేనే 25,000 లభిస్తుంది. సో ఇంకా ఎక్కువ చేస్తానంటే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. లేదు నేను ఫుల్ టైం చేస్తానంటే 75,000 పర్ మంత్ అయితే సంపాదించుకోవచ్చు. అంటే మనం 8 to 10 అవర్స్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది 75,000 ఎర్న్ చేయడానికి. ఇది చక్కటి అవకాశం అనుకోవచ్చు. సో ఇక్కడ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మీ నుండి అని చూసుకుంటే, మీరు డెడికేటెడ్గా ప్యాషనేట్గా వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. పిల్లలకి టీచ్ చేయాల్సి అయితే ఉంటుంది. డైలీ మీరు 4 PM నుండి 10 PM వరకు అట్లీస్ట్ ఒక 3 అవర్స్ అవైలబిలిటీ అయితే ఉండాలి, ఓకేనా. సో ఈవినింగ్స్ 4 నుండి 10 వరకు ఈ మధ్యలో మీరు ఒక 3 అవర్స్ అయినా వీళ్ళకు వర్క్ అయితే చేయగలగాలి. సో మీకు ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే. సో ఇది ఒక చక్కటి అవకాశం అనుకోవచ్చు. ఇందులో వర్క్ చేశారంటే ఫ్యూచర్లో కూడా ఇతర జాబ్స్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత టీచింగ్ డెమో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆన్ బోర్డింగ్ అండ్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఆన్లైన్ సెషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఎన్ని రోజుల్లో మాకు జాబ్ వస్తుంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సింపుల్ అండి, అప్లై చేసిన వెంటనే మీకు ఒక ఏదైతే అసెస్మెంట్ సంబంధించి ఒక లింక్ అయితే రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు టెస్ట్ రాసిన తర్వాత డెమో పంపించాల్సి ఉంటుంది. వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు. సో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ అని చూసుకుంటే, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్, ఫ్రెంచ్, జర్మను, సోషల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్, ఇలాంటి అన్ని సబ్జెక్ట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ చాలా రకాల స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకైతే టీచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు 25,000 అన్నారు కదా, ఒకవేళ మేము 2 అవర్స్ అట్లీస్ట్ వర్క్ చేస్తే ఎంత ఎర్న్ చేయొచ్చు అంటే 18,000 నుండి 20,000 వరకు ఒక 2 అవర్స్ వర్క్ చేస్తేనే ఇక్కడ ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వర్క్ చేసుకోవడానికి మీ దగ్గర ఖచ్చితంగా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలి. 4 GB ర్యామ్ అనేది అందులో ఉండాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు ఇంటర్నెట్ కనెక్టివిటీ, పవర్ బ్యాకప్ ఇవి ఉంటే సరిపోతుంది. దాని తర్వాత 4 PM to 10 PMలో మీకు ఇష్టం వచ్చిన సమయము మినిమం 2 అవర్స్ నుండి 4 అవర్స్, లేదు ఫుల్ టైం వర్క్ చేస్తామంటే ఫుల్ టైం కూడా వర్క్ అయితే చేయొచ్చు. ఇంకా మీకు ఇటువంటి ఎనీ డౌట్స్ మనకు ఈ అప్లై లింక్లోనే కనిపిస్తాయి. సో ఇక్కడ నుండి మీరు యాక్సెస్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసామంటే మనకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ ఫామ్లో మన బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి, అవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇతర సబ్జెక్ట్స్, చాలా రకాల సబ్జెక్ట్స్ మేము టీచ్ చేస్తాము అంటే మీరు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్, ఫుల్ నేము, బర్త్ డేటు, ఏజ్, జెండరు, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబరు, కంట్రీ కోడు, తర్వాత వచ్చి అంటే ఇక్కడ మనకు ఫోన్ నెంబరు, దాని తర్వాత మీరు ఏ స్టేట్లో ఉంటారు, ఏ సిటీలో ఉంటారు, పిన్ కోడ్, ఫర్ విచ్ రోల్ డూ యూ వాంట్ టు అప్లై, ఏ రోల్కి అప్లై చేయాలనుకుంటున్నారు, మెయిన్ టీచరా, డౌట్ సాల్వింగ్ టీచరా, ఆర్ ఎక్స్పర్టా, మెంటార్ టీచరా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే మీకు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏ గ్రేడ్ వాళ్ళకు టీచ్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. టీచింగ్ సబ్జెక్ట్స్ ఏది అనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఏ లాంగ్వేజ్ మీరు మాట్లాడగలరు. తెలుగు వచ్చు, మనకి తెలుగు కంఫర్టబుల్ కాబట్టి తెలుగులో పెట్టుకోండి. దాని తర్వాత చూసుకుంటే సో ఇక్కడ మీరు ఒక లాంగ్వేజ్ ఫస్ట్ చూస్ చేసుకున్నారు, అది కాకుండా మీకు ఇంకో లాంగ్వేజ్ ఏదైనా వచ్చా, లేకపోతే టెక్నికలీ మీరు ఏ లాంగ్వేజ్లో ఇక్కడ బాగా మాట్లాడగలుగుతారు. కొందరికి హిందీ వచ్చి ఉంటుంది, కొందరికి ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది, లేదు మాకు తెలుగు వచ్చి అంటే తెలుగుని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఆ విధంగా
సో నెక్స్ట్ ఫ్రీలాన్సర్ రోల్. సో మీరు ఎంతవరకు వర్క్ చేస్తారు? 8 AM టు 2 PM వర్క్ చేస్తారా, లేకపోతే 2 PM టు 6 PM వర్క్ చేస్తారా, 6 PM టు 11 PM వర్క్ చేస్తారా అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఆర్ యూ రీలొకేట్ టు బెంగళూరు ఇఫ్ సెలెక్టెడ్ ఫర్ ఎ ఫుల్ టైమ్ రోల్. అంటే ఫుల్ టైమ్గా మనకు ఇక్కడ సెలెక్ట్ అయ్యామంటే మనం బెంగళూరుకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఈ కంపెనీలో వర్క్ చేయడానికి. సో దానికోసం మాత్రం మీరు ఇంట్రెస్టెడా అని అడుగుతారు. లేదు నెక్స్ట్ అకాడమిక్ సెషన్ వస్తామంటే అది పెట్టచ్చు. నో అంటే నో అని పెట్టండి. ఫుల్ టైం రోల్కి మాత్రం బెంగళూరుకు వెళ్ళాల్సి ఉంటుంది. పార్ట్ టైంకి అయితే మనం ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు. సో ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తూ అప్లై చేసుకోండి. అసెస్మెంట్ టెస్ట్ లింక్ వస్తుంది, అసెస్మెంట్ కంప్లీట్ చేయండి. దాని తర్వాత డెమో పంపించండి. వాళ్ళు సెలెక్ట్ అయితే మీకు ఆన్ బోర్డింగ్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, జాబ్ ఇస్తారు, వర్క్ చేసుకోవచ్చు. అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.